దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకై ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఛానల్ని మీరు అనేక మందికి షేర్ చేస్తున్నందుకు ప్రభు నామములో ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని మహాకృపను బట్టి ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మనల్ని కాపాడి మరి ఈ యొక్క సంవత్సరపు చివరి దినాల్లోకి వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఒక విడుదల అనేది అవసరం. ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసిన అంశం ఏంటంటే, విడుదల నీకు కావాలా? విడుదల నీకు కావాలా? డు యు నీడ్ డెలివరెన్స్? చాలామంది అనేక సమస్యలతో విడుదల పొందకుండా, స్వస్థత పొందకుండా అనేకమైన బంధకాల్లో జీవిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. ఎవరైతే చాలా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అనేక రకాలుగా డిప్రెషన్ గురవుతూ ఉంటారో, వారు ఆత్మలో సత్యముతో ప్రభుని ఆరాధించలేకపోవటం వలన వారు దేవుడు నిర్ణయించిన, అంటే దేవుడు ఏర్పరిచిన గిఫ్ట్స్, అంటే దేవుడిచ్చే వరాలు పోగొట్టుకుంటున్నారు. మానవుని జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వారు హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా, వారు ఏ దేశస్థులైనా, వారు నల్లవారైనా, తెల్లవారైనా, వారు ధనవంతులైనా, పేదవారైనా, వారు చదువున్నా చదువులేకపోయినా దేవుడు అందరికీ సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే మరి భూమి మీద వర్షము భూమి మీద పడుతున్నప్పుడు కానీ, మరి ఎండ కానీ, అది ఏదైనా సరే అందరికీ సమానంగా దేవుడు మంచి క్లైమేట్ దేవుడు ఇస్తున్నాడు, వాతావరణాన్ని ఇస్తున్నాడు. ఏ సందర్భాల్లో ఏది అవసరమో మానవునికి కావలసినవన్నీ కూడా దేవుడు ఇస్తున్నాడు. అయితే దేవుని వాక్యంలో నుండి మనకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న ఒక అద్భుతమైన వచనము చదువుతున్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం ధ్యానిస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయనని చెప్పగా, 37వ వచనం కూడా చదువుతున్నాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. హల్లెలూయా. దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువారిని అనేక మంది వెంబడిస్తూ ఉన్నారు, ఆయనను ఫాలో అవుతున్నారు. అయితే వారందరినీ ఉద్దేశించి మరి ప్రభు అంటున్న మాట ఏంటంటే, నా వాక్యమందు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అంటే దేవుని వాక్యములో నిలిచి ఉండటం, ఆయన ఆజ్ఞల్లో నిలిచి ఉండటం, ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిలో నిలిచి ఉండటం, ఆయన ఇచ్చే కృపావరాల్లో మనం నిలిచి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. మనము ఆయన వాక్యమందు నిలిచి ఉన్నట్లయితే నిజముగా ఆయన శిష్యులుగా ఉంటాం. అంటే నిజముగా శిష్యులుగా ఉండేవారు వేరు, ఏంటంటే శిష్యులని చెప్పుకుంటూ శిష్యులు కాని వారు కూడా ఈ లోకంలో కనబడుతున్నారు. యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా మనము పిలువబడాలంటే ఆయన యొక్క చిత్తమును మనం గుర్తించాలి, ఆయన వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆయన వాక్యాన్ని మనం ప్రేమించాలి, ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. దేవుని వాక్యంలో నుండి ఇక్కడ మనం గమనించినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, రోమాపత్రిక మీరు గమనించండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నప్పుడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు చాలండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రజెంట్
వర్తమాన కాలము, భూత భవిష్యత్ కాలం అనేసి చెప్పుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. జరిగిపోయిన కాలం అనేది ఒకటి ఉంది, జరుగుతున్న కాలం అనేది ఒకటి ఉంది, అంటే ప్రజెంట్ టెన్స్. దేవునికి స్తోత్రం. జరగబో కాలం అనేది వర్తమాన కాలం అంటారు. దేవుని పిల్లరా గమనించండి. ఈ రెండు కాలాల్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే, ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇది చాలా అద్భుతమైన మాట. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు ప్రజెంట్ ఈ క్షణములో మనలో ఎంతమంది యేసు క్రీస్తు ప్రభులో జీవిస్తున్నాం? ఆయన వాక్యాన్ని ఎంతవరకు ప్రేమించగలుగుతున్నాం? మన జీవితంలో విడుదల దొరికిందా? విమోచించబడి ఉన్నావా? విడుదల పొంది ఉన్నావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మనం లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక మంది జనులు అనేక సమస్యలు చిక్కుకొని చాలా బాధపడుతున్నారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, పర్సనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యాధి శోధన, అనేకమైన బలహీనతలు, అనేకమైన ఇరుగు ఇబ్బందుల వలన అనేక మంది అనేక రకాలుగా బాధపడుతూ ఉంటారు. అయితే మనం పలు విధమైన ఆ యొక్క బాధల నుండి విడుదల పొందాలనే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైనది, ఉన్నతమైన సంకల్పమైనది. లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక స్త్రీని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడినది. మీరు గమనించండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాం. పదమూడవ అధ్యాయం 11వ వచనములో 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము పొంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. చూడండి, గమనించండి. ఒక స్త్రీ గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మరి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన అరణ్య ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. సమాజ మందిరాల్లో దేవుడు తన వాక్యాన్ని అందించారు. కొండల్లో, గుట్టల్లో, అనేకమైన సముద్ర తీరాల్లో, నదీ తీరాల్లో, అనేక దారిలో, అనేక ప్రాంతాల్లో ప్రభు తన యొక్క అద్భుతమైన సందేశాన్ని అందించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఒక సమాజ మందిరంలో ఒక దేవాలయానికి ప్రభు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ అనేక మంది స్త్రీలు పురుషులు వచ్చారు. అయితే ఒక 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దెయ్యమంట. దెయ్యాలు ఏం చేస్తాయి తెలుసా? కొంతమంది జీవితాలు క్రియ చేస్తున్నందువలన వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వారు ఎవరైనా సరే అవకాశం దొరికితే మాత్రము ఆ దెయ్యం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని పీడించేస్తూ ఉంటుంది. దేవుడు బిడ్డలారా గమనించండి. ఈ స్త్రీ 18 సంవత్సరాల నుంచి 18 ఇయర్స్ నుంచి ఈవిల్ స్పిరిట్స్తో బాధపడుతుంది, దెయ్యపు శక్తుల చేత బాధపడుతుంది. ఆ దెయ్యము ఆమె ఏం చేస్తుందంటే ఆమె శరీరాన్ని బలహీనపరుస్తుంది, ఆమె యొక్క ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తుంది, సంతోషంగా జీవించలేని స్థితిలో ఉంది. ఆ పరిస్థితిని బట్టి ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎంతో వైద్యం చేయించుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఆమెకు విడుదల దొరకలేదు. కానీ ప్రభునందు ప్రియులారా, ఒక సమయం వచ్చింది. ఆ యొక్క స్త్రీ బలహీనముగా ఉన్నందువలన, ఆ యొక్క దెయ్యము ఆమెలో క్రియ చేస్తున్నందువలన ఆమె నడుము వంగిపోయిన స్థితిలో ఉంది. ఎలా ఉందంట? వంగిపోయిన స్థితి. చాలామంది మనము సాధారణంగా ఎవరు వంగిపోయి నడుస్తూ ఉంటారు? వయసు అయిపోయిన వారు, బాగా వయసు అయిపోయిన వారు మరి వంగిపోయి కర్ర పట్టుకొని అలా నడుస్తూ ఉంటారు. కొంతమంది ఈ వయసులో ఉన్న వారు కూడా చూశాను. యవనస్తులు కూడా వారికి పక్షవాతం వచ్చినప్పుడు, కాలు చేయబడిపోయినప్పుడు, నరాల బలహీనత వలన, అనేకమైన వ్యాధులు బలహీనతల వలన కొంతమంది చిన్న వయసులో కూడా యవనస్తులు కూడా కర్ర పట్టుకొని నడవటం కొంతమందిని గమనిస్తూ ఉంటాం. దేవుని పిల్లరా గమనించండి. ఈ స్త్రీ జీవితంలో ఆ దెయ్యము క్రియ చేస్తున్నందువలన ఆమె నడుము వంగిపోయిన స్థితిలో ఉంది, బలహీనురాలుగా ఉంది. ముఖములో ఏం లేదు, సంతోషము లేదు, జీవితంలో ఆనందము లేదు. సమాజంలో ఆమెను గురించి అనేక రకాలుగా చెప్పుకొని ఉండొచ్చు, కానీ ఒక విడుదల రోజు వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, అక్కడ ప్రభు ఆమెను చూశాడు.
దేవుని స్తోత్రం. చూచి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడు ప్రభు ఎవరిని కనికరించాలో, ప్రభు ఎవరిని స్వస్థపరచాలో, ప్రభు ఎవరిని ఆశీర్వదించాలనుకుంటాడో ఆయన సంకల్పం ఉంటుంది. దేవుని